హలో ఎవరీవన్. మీకు ఒక చిన్న క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఒక కొత్త రెస్టారెంట్‌కి వెళ్ళి అక్కడ ఫుడ్ చాలా బాగుందని మీ ఫ్రెండ్స్‌కి చెప్పారా? తప్పకుండా చెప్పే ఉంటారు. కానీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఆ రెస్టారెంట్‌కి ఎప్పుడూ వెళ్ళలేదు. అక్కడ ఫుడ్ అసలు టేస్టే చేయలేదు. కానీ ఎవరో చెప్పారని మీ ఫ్రెండ్‌కి "అరే! అక్కడ బిర్యానీ చాలా బాగుందిరా వెళ్ళి తిను" అని రికమెండ్ చేస్తారా? మన మనసు ఒప్పుకోదు కదా! ఎందుకంటే మనం ట్రై చేయకుండా వేరే వాళ్ళకి చెప్తే మన వాయిస్‌లో ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. లేదా అబద్ధం చెప్తున్నామన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ ఇదే పాయింట్ మన బిజినెస్‌లో కూడా చాలా క్రూషియల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమన్ భగవాన్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫర్ ఎవర్ డూయింగ్ ప్రొడక్ట్స్‌లో ప్రొడక్ట్ యూజ్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్? చాలామంది ఫరెవర్లో జాయిన్ అవ్వగానే డైరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం, టీమ్ బిల్డ్ చేసేద్దాం, ప్రొడక్ట్స్తో మనకు పని ఏముంది అని అనుకుంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ డ్రీమ్స్ని అమ్మడం లేదు, మనం ఇక్కడ రియల్ రిజల్ట్స్ని షేర్ చేస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన సొసైటీలో ఇప్పుడు పెద్ద పెయిన్ పాయింట్ ఏంటంటే హెల్త్. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతూనే ఉంటారు. మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే ముందు వాళ్ళకి రికమెండ్ చేసే ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందో మనకి తెలిసి ఉండాలి. దానికోసం మనం ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయాలి. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళారు, అలోవెరా జెల్ గురించి చెప్తున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని సడన్గా దీని టేస్ట్ ఎలా ఉంటుంది అని అడిగితే మీరు తాగలేరు కాబట్టి తడపడతారు. ఇక్కడే ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. ప్రొఫెషనలిజం అంటే మంచి మంచి సూట్లు వేసుకుని కనబడటం కాదు, మనం చెప్పే విషయం మీద మనకి ఉన్న అవగాహన, అది ముఖ్యం. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది బేసికల్లీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. దీన్ని రికమెండేషన్ బిజినెస్ కూడా అంటారు, సెల్లింగ్ బిజినెస్ కాదు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సేల్స్మెన్స్ అయితే తను టేస్ట్ చేయకపోయినా ఆ ప్రోడక్ట్ని అమ్మేస్తాడు. కానీ ఒక బిజినెస్ ఓనర్ ముందు ప్రోడక్ట్ని టేస్ట్ చేసి దాని తర్వాత రిజల్ట్స్ని షేర్ చేస్తారు. మీరు ఫర్ ఎవర్ అలోవెరా జెల్ని రోజు పొద్దున్నే తాగుతున్నారు అనుకోండి, మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్ గ్లో అవుతుంది, అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడరు, మీ ప్రొడక్ట్సే మాట్లాడతాయి. మీ కళ్ళల్లో ఆ గ్లో, మీ వాయిస్లో ఆ కాన్ఫిడెన్స్ చూసి సమస్య ఉన్న వ్యక్తి సుమన్ గారు ఈ ప్రోడక్ట్ నాకు కూడా కావాలి అని అడుగుతారు. ఇదే మ్యాజిక్. ఇక్కడ మీరు ఎవరినైనా ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను చాలామందిని చూస్తూ ఉన్నాను, వాళ్ళు బిజినెస్లో జాయిన్ అవుతారు కానీ ఇంట్లో మాత్రం బయట మార్కెట్లో దొరికే చీప్ క్వాలిటీ కెమికల్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఐఫోన్ షోను ఓనర్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్టు ఉంటుంది. కస్టమర్కి ఎలా అనిపిస్తుంది, వాడట్లేదు నాకేదో చెప్తున్నాడు అని డౌట్ వస్తుంది. ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే ఫస్ట్ లాభం ఏంటంటే కాన్ఫిడెన్స్. సెకండ్ లాభం అథెంటిసిటీ. మనం చెప్పేది నిజమని మనకి తెలిసినప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో వస్తాయి, ఆర్గానిక్గా గ్రో చేస్తారు, అండ్ ప్రాసెస్ మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు సెల్ఫ్ యూస్ చేసినప్పుడు మీరు కంపెనీ లెగసీ మీ బాడీలో ఫీల్ అవుతారు. ఇక వెల్త్ విషయానికి వస్తే ప్రొడక్ట్ యూసేజ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇన్కమ్. నెట్వర్క్ మార్కెటింగ్లో వాల్యూమ్ జనరేట్ అవ్వాలంటే ప్రొడక్ట్ మూవ్ అవ్వాలి. ఫస్ట్ మీరు యూజ్ చేస్తే మీ టీం కూడా యూజ్ చేస్తుంది, మీరు వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉంటారు. బిజినెస్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే డోంట్ ఫైండ్ కస్టమర్స్ టు మేక్ యువర్ సేల్, యూజ్ ప్రొడక్ట్స్ టు క్రియేట్ యువర్ స్టోరీ. స్టోరీస్ విల్ సెల్, ఫ్యాక్ట్స్ విల్ టెల్. మీ సొంత స్టోరీ క్రియేట్ చేసుకోండి. మీరు వెయిట్ లాస్ అయ్యారా, మీ హెయిర్ ఫాల్ తగ్గిందా, మీరు యాక్టివ్గా ఉన్నారా, ఇవన్నీ మీ టూల్స్. ఈ డిజిటల్ వరల్డ్లో మీరు మొబైల్ నుంచే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని వీడియో ఆర్ ఫోటో రూపంలో షేర్ చేయండి. ప్రపంచం మొత్తం ఉన్న జనాలు మీ మీద ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటారు. ట్రస్ట్ ఉన్న చోట బిజినెస్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. చాలామంది డబ్బులు లేవు కదా ఎలా యూజ్ చేయాలి అంటారు. దానికి ఒక సింపుల్ ఆన్సర్, మీరు బయట ఎలాగో టూత్పేస్ట్, సోప్, షాంపూ కొంటున్నారు కదా,
ఆ బ్రాండ్ని మార్చేయండి అంతే. షాప్ మారిస్తే మీ లైఫ్ మారుతుంది అంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవడంలో తప్పులేదు. ఫరెవర్లో మనం లక్షలు లక్షలు ఏమీ ఇన్వెస్ట్ చేయట్లేదు. జస్ట్ మన లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ లాజికల్ కాన్సెప్ట్. మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేయండి, వాటిని ప్రేమించండి, జెన్యున్గా హెల్ప్ చేయాలి అన్న ఇంటెన్షన్తో షేర్ చేయండి. రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, కానీ ప్రతిరోజు మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్తో మీ సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. నేను మీకు చెప్పేది ఒకటే, బీ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్. మనకంటే ఎక్కువ మీ ప్రొడక్టే మాట్లాడాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న తపనతో పాటు హెల్తీగా ఉండాలి అన్న ఇంట్రెస్ట్ కూడా మెయింటైన్ చేయాలి. ఇఫ్ యూఆర్ సీరియస్, మా టీం ఎలా వర్క్ చేస్తున్నామో తెలుసుకోవాలి అనుకుంటే మేము మీకు గైడ్ చేస్తాం. మీ ఈ వీడియోని మీకు కొంచెమైనా క్లారిటీగా ఇచ్చిందని నమ్ముతున్నాను. ఇఫ్ యూ లైక్ ఎట్ దిస్ పర్స్పెక్టివ్, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ టీమ్ మెంబర్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క పాయింట్ చదువుతాను. ఇక ఫరెవర్ లివింగ్ గురించి, ప్రొడక్ట్ గురించి, లేదా మా టీంతో కలిసి డిజిటల్ ఆటోమేషన్ ద్వారా బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి. స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి. లెట్స్ కనెక్ట్ అండ్ గ్రో టుగెదర్. ఈరోజు మీరు తీసుకునే ఈ చిన్న పాజిటివ్ స్టెప్ మీ ఫ్యూచర్ని కూడా, మీ హెల్త్ని కూడా మార్చేసి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ఇస్తుంది. ఈ జర్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. జస్ట్ హ్యావ్ అ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. స్టే హెల్తీ, స్టే పాజిటివ్ అండ్ కీప్ గ్రోయింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.